గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనము ఒకే దాంట్లో చేయాలని ఉంటుంది. నాకు 1 hour అయినా 2 hours అయినా. మా చర్చిలో 4 hours అంటే స్ట్రెచ్ మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అయితే చూసే వాళ్ళకి వీలు కలగాలి కదా, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదా. మనం అంత టైం ఉండదు పాపం. నవేడేస్ యంగ్స్టర్స్ ఆర్ వెరీ బిజీ. ఉద్యోగాలు, పిల్లలు అన్నీ చూసుకోవాలి కదా. ఒక 1/2 hour అయితే వాళ్ళకి వినడానికి ఈజీగా ఉంటుందని వాటిని మేము విభాగించి పోస్ట్ చేస్తున్నాము. సో మనం మిస్ అయిన బుక్స్, బైబిల్లో మిస్ అయిన బుక్స్, లేదంటే మిస్ అయినటువంటి ఇన్ఫర్మేషన్, బుక్స్ అనే కాకపోయినా మిస్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ధ్యానిస్తున్నాం. మనము ఏది దేవుని పిల్లలు ఏ విషయం చింతపడిన అవసరం లేదు. పిల్లలు మనకు మిస్ అయింది అనే దానికంటే ఆ మిస్ అయింది ఎలా పొందొచ్చు కూడా సొల్యూషన్ కూడా దేవుడు ఇచ్చారు. అది కూడా మనం నేర్చుకుందాం. దానికంటే ముందు లాస్ట్ టైం కొన్ని విషయాలు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు 1 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాం. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరికం అంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు. చూసారా, రాజు దావీదు ఇశ్రాయేలీల రాజు. ఆయన గురించి మనకి తెలియకుండా ఎవరో మనం లేము. కానీ ఇక్కడ ఇంకేముంది, దావీదు నాకు జరిగిన వాటన్నీ, అసలు ఏం జరిగింది దావీదు జీవితంలో మనకు కొన్ని విషయాలు తెలుసు, కానీ ఇంకా చాలా జరిగినాయి. అవి అతని రాజరికము, అతని పరాక్రమము, అతనికి ఇశ్రాయేలు దేశముల రాజుల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములు, ఇశ్రాయేలు దేశంలో దావీదు పరిపాలిస్తుండగా జరిగినటువంటి గొప్ప గొప్ప సంఘటనలు. ఐ కెన్ అండర్స్టాండ్. ఒక వ్యక్తి ఇక్కడ యేసుక్రీస్తు అనేది ముఖ్యం, కానీ దావీదు జీవితంలోని అన్ని సంఘటనలు రాస్తే అదే ఒక బుక్ అయిపోతుంది. డెఫినెట్లీ ఐ నో దట్. ఇప్పుడు నేను ఒక దుమ్ము రేణువు దాంటి దాన్ని, నా జీవిత చరిత్ర ఆటోబయోగ్రఫీ లాగా ఏదన్నా రాయాలంటే కనుక ఒక్కొక్కళ్ళని, మీకు ఏం తెలుసు కరుణ అనే మనిషి గురించి అంటే ఒక్కొక్కళ్ళు 5 పేజీలు 10 పేజీలు 3 50 ఎన్నో రాస్తారు. అవన్నీ కలిపితే నా గురించి రాసేదే 1000 పేజీల కంటే మించిపోతుంది. అయినా ఇంకా రాయనివి ఉంటాయి కదా, అది సహజమే. సో యేసుక్రీస్తుని గురించే ముఖ్యమైన ఘట్టాలు రాయబడినాయి, అన్నీ రాయబడలేవు. మరి ఈ యెషయా గురించి అన్నీ రాయాలంటే కష్టమే, అది నాకు తెలుసు. కానీ మరి ఎక్కడున్నాయి? అది కొంచెమైనా ఒక లైన్ అయినా, ఒక వర్డ్ అయినా ఉండాలి కదా. ఇలాంటివి మిస్ అయితే ఎంత కష్టమో చెప్పండి. ఇక్కడ ఏముంది, 29వ అధ్యాయము 29, 30 వచనాలు. 30వ వచనం చదువుతాను. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది. సో దావీదు యొక్క ఔన్నత్యాన్ని, దావీదు యొక్క జీవితాన్ని తెలియచేసే మాటలు ఎవరి ద్వారా రాయబడినాయి? సమూయేలు ప్రవక్త ద్వారా రాయబడి, ఇంకా గాదు ప్రవక్త ద్వారా, నాతాను ప్రవక్త ద్వారా కూడా రాయబడి ఉన్నాయి. మన దగ్గర 1 శామ్యూయల్ 2 శామ్యూయల్ అని 2 బుక్స్ ఉంటాయి. మరి నాతాను ప్రవక్త రాసిన బుక్ ఏది? అలాగే గాదు ప్రవక్త రాసిన బుక్ ఏది? అవి ప్రవక్తల పుస్తకాలు కదా. అంటే ప్రవక్తల పుస్తకాల్లో కూడా కొన్ని మిస్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పటికి కొన్ని ప్రవక్తలు ఉన్నారు, కాదంటలేదు. ఈ ప్రవక్తల పుస్తకాలు మరి వాళ్ళు ఏం రాశారు, దావీదు గురించి ఏం రాశారు, యేసు తండ్రి ఎవరు రాసినా దావీదు అనేది కొంచెం అట్లా తగులుతుంది అంతేగాని దాంట్లో ఉన్న యేసుక్రీస్తు అనే ఒక మాటలు, లేకపోతే యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యము, మహిమను తెలియచేసేది కానీ వాక్యం ఉంటుంది. మరి ఇప్పుడు వాక్యం మనం మిస్ అయ్యామంటే ఇక్కడ దావీదు గురించి అని కాదు కదా, దావీదు యొక్క కుటుంబంలో పుట్టినటువంటి యేసుక్రీస్తుని గురించిన ఇన్ఫర్మేషన్ కదా మనం మిస్ అవుతుంది. ఆయన గురించినటువంటి వాక్యాలు కదా మనం పోగొట్టుకుంది. ఈ వాక్యము మనం తెలుసుకోలేకపోవటం అనేది మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనుక నేను చెప్తున్నా, అందరికీ కాదు కానీ బైబిల్ని ప్రీతిగా చదివే వాళ్ళకి ఒక 10 రోజులు బైబిల్ చేతికి ఇవ్వకుండా చూడండి. నాకైతే కనుక ఒక పసిబిడ్డను కోల్పోయినంత బాధగా ఉంటుంది. అసలు ఉండలేను నేను. బైబిల్ అట్లా ఉండాల్సిందే పక్కన, రోజంతా రాత్రి పగలు ఉండవలసిందే. ఎప్పుడు నాకు కావాలంటే దేవుడు ఏదైనా తెలియజేస్తే టక్మని తీసుకునేలాగా ఉండాలి, నాకు చేతి అంత దూరంలో ఉండాలి. అలాంటి బైబిల్లోని అంత శ్రేష్టమైన ఇన్ఫర్మేషన్ని, మరి ప్రవక్తల గ్రంథాలని, నాతాను గాదు ప్రవక్తలు రాసిన గ్రంథాలు లేవనే చెప్తుంది కదా ఇక్కడ మనకి. 1 దినవృత్తాంతముల గ్రంథము 29, 30 వచనాల్లో మనం చదువుకుంది అదే. పిల్లలు మనకు తెలియదు వాళ్ళు ఏం రాసి ఉండేవాళ్ళు,
ఎంత ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పండి. అట్లాగే 27వ అధ్యాయము, అదే దాంట్లో 27వ అధ్యాయము 1 దినవృత్తాంతాలు 27:24 వచనం. జనసంఖ్య చేయు విషయమున ఇశ్రాయేలీయుల మీదకి కోపం వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దానిని ఆరంభించిన కానీ దాన్ని ముగింపలేకపోయాను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. చూసారా, దావీదు రాజు వృత్తాంత గ్రంథంలో ఈ విషయాన్ని చేర్చలేదనంది. ఏంటది? జనసంఖ్య. జనసంఖ్య దేవునికి ఇష్టం లేకుండా మొదలుపెట్టినటువంటి పని కనుక, అది ముగింపు వరకు జరగలేదు కనుక దేవుడు దాన్ని డిస్టర్బ్ చేశాడు కనుక, ఒకవేళ దేవుని కోపం దాని మీద, ఆ పని మీద ఉందని రాయబడలేదా మనకు తెలియదు. దేవుని కోపాన్ని మనం నెగిటివ్గా తీసుకోకూడదు. దేవుని కోపం ఒకవేళ నా మీద వచ్చినా, ఈ వాక్యం వింటున్న మీ మీద వచ్చినా అది మంచికే. హల్లెలూయా. తండ్రి కోపడడం మనకు మంచి చేయడం కోసం. మనం ఎక్కడో మార్గం తప్పినప్పుడు దేవుడు కోపం అనేది చూపిస్తాడు. అది మనకు మంచిదే కదా. అంటే మనం చెడు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటే అది దేవుడా? అది తండ్రి ప్రేమనా? కాదు. మీ పిల్లల్ని కూడా అట్లా తప్పు చేసినప్పుడు ఖండించకుండా ఉండకండి. ఏ మిస్టేక్ అని, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ మిస్టేక్ విత్ ఎనీ వన్ దట్ హోమ్ యూ లవ్, ఆ ప్రేమించిన వాళ్ళు తప్పు చేస్తుంటే మనం కరెక్ట్ చేయవలసిందే. ఆ రకంగా వాళ్ళు మారటానికి అవకాశం ఉంటుంది. సో మరి ఎందుకు ఇది తీసేశారు? ఎందుకు తీసేశారు? మీరు ఎప్పుడైనా చదివారా విషయాలు? మీకు ఎప్పుడైనా అనిపించినాయా నిజమే కదా ఇది లేదేంటి అని? మీరు ఎప్పుడన్నా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు మీకు ఎప్పుడన్నా ఆలోచనకు వచ్చినాయా పిల్లలు? ఇప్పుడైనా కొద్దిగా రీసెర్చ్ లాగా మీరు కూడా కలిసి చదవండి. ఆ తర్వాత యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథానికి ముందుంటుంది. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. మోషే తర్వాత దేవుడు, మోషేకి పిల్లలు ఉన్నా కానీ యెహోషువని నాయకత్వం కోసం మోషే ద్వారా అభిషేకించారు. నంబర్స్ బుక్లో సంఖ్యాకాండంలో ఉంటుంది. సో ఆ యెహోషువ దేవుని ప్రజల్ని భయపడుతూ నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తారు. ఏంటంటే, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండి ఇశ్రాయేలీయులందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఆ మాట చేర్చుకుంటాడు యెహోషువ. అమ్మో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మోషే ఎన్ని కష్టాలు పడుతూ ఇశ్రాయేల్ని నడిపించుకొచ్చాడో ఆ పని నేను చేయలేను కూడా. కానీ తండ్రి అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడుగా, ఆయనతో కలిసి నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానని ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాడు దేవుడు. అలాగే మోషే పక్షాన ఉన్నట్టే యెహోషువ పక్షాన కూడా ఉన్నారు. ఈ 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను నేను. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. సో ఇశ్రాయేలీయులు యుద్ధ రంగంలో ఉన్నారు. సో ఇంకొక రోజు అయిపోయిందనుకో, అప్పుడు ధర్మయుద్ధాలు కదా, సన్లైట్ అయిపోయినప్పుడు యుద్ధం ఆపేసేసేవాళ్ళు. సో ఇక్కడ యుద్ధము ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. సన్సెట్ అయిపోతుంది. సో సన్సెట్ అయిపోతున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని చెప్పి? సూర్యుడా నువ్వు ఆగు, జస్ట్ వెయిట్. వాట్ ఈస్ దిస్? మనం మనుషుల్ని ఆగమంటేనే ఆగరు. ఈ యెహోషువ ఏం చెప్తున్నాడు? తండ్రికి మొరపెడుతున్నాడు. ప్రభా, సూర్యుడు నీ సృష్టినే కదా, సూర్యుడిని కొంతసేపు ఆపునైనా మా యుద్ధం అయ్యేదాకా అని. చూసారా దేవుడు ఎంత కృపావరం ఇచ్చారు. ఆయన సృష్టి మీద కూడా మనకు అధికారం ఇచ్చిన పరమ తండ్రి ప్రేమను మనం యథాంతో కొలుద్దాం. ఈ విషయాలన్నీ ఇక్కడ ఇది ఒకటే రాయబడింది. ఇలాంటి విషయాలన్నీ ఎక్కడంట? యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నాయి అన్నారు. యాషారు గ్రంథం ఏది బైబిల్లో? ఎక్కడ లేదు. మరి అద్భుతాలు ఎలా తెలుస్తాయి మనకి? అసలు ఈ జరిగిన విషయాలు ఎలా తెలుస్తాయి? మనం ఎట్లా వాక్యాన్ని కనెక్ట్ చేసి చెప్పగలుగుతాం? అసలు ఎందుకు తీశారు? నాకు ఎవరో ఒక ఫ్రెండ్ ఇచ్చినటువంటి బుక్, నా మొహం చూడకపోయినా పర్లేదు చూడండి.
ఈ గ్రంథం పేరేముంది? యాషారు గ్రంథం. యాషారు గ్రంథం. ఎన్ని విషయాలు ఉన్నాయో దీంట్లో చదివితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదిగో సో మరి యాషారు గ్రంథం నాకేదో దొరికింది, నా చేతిలో పడిన చదువుకొని నేను ఎంత ఆనందించానో. అమ్మో, ఇంత ముఖ్యమైన విషయాలు ఎట్లా. ఇప్పుడు మనకి మోషే కాదు, అబ్రహాముని దేవుడు పిలిచాడు, అలా వచ్చాడని అంటది కదా. అంతకుముందు చాలా చరిత్ర ఉంది అబ్రహాంకి. మనకి ఆదికాండం 12 అధ్యాయాల నుంచి మనం అబ్రహాం చూస్తాం. బట్ బిఫోర్ దట్ ఆయన తాతగారి దగ్గర, నోహు దగ్గరనే రక్షణ పొందాడు, యేసుని అంగీకరించాడు. ఆ విషయాలన్నీ యాషారు గ్రంథంలో రాసింది. అగ్నితో కాల్చబడ్డాడు, అగ్నిలో వెయ్యబడ్డాడు. మరి ఎలా ఈ విషయాలు తెలుస్తాయి చెప్పండి? సో ఈ యాషారు గ్రంథం కూడా మిస్ అయినట్టే కదా మరి పిల్లలు. నాకు చాలా బాధ కలిగింది. యాషారు గ్రంథము ఏది ఎక్కడ ఉంది చెప్పండి. ఆ తర్వాత సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం 1 ఒకటో అధ్యాయము 18వ వచనం. యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సల్పెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. చూసారా, ఇక్కడికి ఆపుతున్నాను నేను. ఏంటంటే సౌలును గూర్చి, యోనాతాను గూర్చి. యోనాతాను దావీదు బావమరుదులు వరుసకైనా కానీ వాళ్ళది ఒకటే ప్రాణం. వాళ్ళు రక్తంతో కవనెంట్ చేసుకున్నారని వాక్యంలో ఉంటుంది. అంటే వాళ్ళు అప్పటికి స్నేహితులే, కానీ ఒకటే మనసు, ఒకటే ఆత్మ వాళ్ళకి. అలాంటి యోనాతాను చనిపోయాడు. అలాగే సౌలు దావీదుకు వ్యతిరేకంగా జీవించిన సౌలును కూడా, సౌలు పైన ఉన్న దేవుని అభిషేకాన్ని బట్టి దావీదు ఎంతగానో గౌరవించాడు, ప్రేమించాడు. వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు ఏంటంట, ధనుర్గీతం అంటే ప్రలాప వాక్యం అనుకోండి, విలాప వాక్యము, ప్రలాప వాక్యం. అంటే వాళ్ళు చచ్చిపోయిన కారణానికి దుఃఖపడుతూ కొన్ని వాక్యాలు రాశారు. అవి దేంట్లో ఉన్నాయంట, యాషారు గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయంట. మీకు ఇప్పుడు చూపించాను కదా, అలాంటి యాషారు గ్రంథంలో అవి లిఖింపబడి ఉన్నాయి అని చెప్పి ఉంది. ఇక్కడ ఏం చేశారు, ఈ 18వ అధ్యాయం నుంచి 18వ వచనం నుంచి 27వ వచనం దాకా దరిదాపు 10 వచనాల్లోకి ఒక్క గీతాన్ని రాసి అక్కడ పెట్టారు. ఎన్ని గీతాలు రాశాడు ఆయన మనకు తెలియదు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి, యాషారు గ్రంథంలో ఉన్నాయి. మరి ఈ గీతాలు చదివినప్పుడు మనం వాక్యాన్ని నేర్చుకోవట్లేదా? ఒక వాక్యాన్ని మిస్ అయితే మనకి ఎంతో బాధగా ఉంటుంది కదా. మనం చర్చికి కొంచెం లేట్గా వెళ్తే ఒక వాక్యం మిస్ అయితే మనకు ఎంత బాధగా ఉంటుంది. మరి అలాంటిది ఈ వాక్యాలన్నీ మిస్ అయిపోతే మనం పూర్తిగా ఎలా ప్రభు గురించి ఇంకా తెలుసుకోగలుగుతాం? లేదంటే మన పితరుల చరిత్ర మనం ఎలా తెలుసుకోగలుగుతాం చెప్పండి, ఆలోచించండి. సో ఎందుకు ఇంత విమర్శనాత్మకంగా చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ బుక్స్ మనకి పుస్తకాల రూపంలో లేకపోయినా కూడా మనం దాన్ని మిస్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ప్రియులారా. అందుకని చెప్తున్నాను. అంతేగాని ఈ పుస్తకాన్ని, బైబిల్ గ్రంథాన్ని సంకలనం చేసి సిద్ధపరిచిన వాళ్ళని విమర్శించడానికి మాత్రం కాదు. వాళ్ళ కాలి గోటికి కూడా నేను పనికిరాను. దానికోసం నేను ఈ ప్రసంగాలు చేయట్లేదు. మరి మిస్ అయిన బుక్స్ ఎలా చదువుకోవాలి మీకు నేర్పించడం కోసం నేను చెప్తున్నాను. కానీ అయితే దాని ముందు అసలు ఏది మిస్ అయింది, ఎక్కడ అని నా మనసుకు తోసింది నేను మీకు కూడా చెప్పడం ధర్మం అని నేను చెప్తున్నాను అంతే. సో తిమోతి పత్రిక చూడండి, 2 తిమోతి పత్రిక. మీరు ఎప్పుడు మన యూట్యూబ్లో వాక్యాలు వింటున్నా తప్పకుండా మీరు బైబిల్ బుక్ దగ్గర పెట్టుకొని మాత్రమే వినండి. ఇప్పుడు ఇదేం లైవ్ టెలికాస్ట్ కాదు కదా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. సో బైబిల్ పెట్టుకొని మీరు అప్పుడు ఆన్ చేసుకొని వినండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2 తిమోతి పత్రిక 2:8. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకును. ఇక్కడ తిమోతికి పౌలు రాస్తున్నాడు ఏంటి,
నా సువార్త ప్రకారం. అంటే ఈయన కూడా ఒక గాస్పెల్ రాశారా? మనకు పౌలు అనేక పుస్తకాలు రాశారు, మనకు తెలుసు. కానీ నా సువార్త అంటున్నారండి ఇక్కడ. మేబీ పౌలు యేసుక్రీస్తుని చూసిన విధాన ఒక సువార్త రాసి ఉండవచ్చు. సువార్తలు రాసిన నలుగురు, అలా అంటే వాళ్ళు నలుగురే కాదు, చాలామంది రాశారు యేసుక్రీస్తు గురించి. మనకు తెలియదు మరి ఎందుకు మత్తయి, మార్కు, లూకా, యోహాను పెట్టారు. చాలామంది రాశారు. అది వదిలేస్తే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను రాసిన సువార్త. పౌలు కాలం నాడు యేసు తండ్రి సిలువలో మరణించి చనిపోయిన కాలం, కానీ ఆత్మలో చూశాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడు, మళ్ళీ వస్తాడని ఎవరు చూశారు? యేసుక్రీస్తు చనిపోయింది వెళ్ళి సిలువ కొట్టినప్పుడు నేను చూశానా? మీరు చూసారా? కానీ మనం నమ్ముతున్నాం, విశ్వాసం ద్వారా ఆత్మలో దర్శనం చూసి నమ్ముతున్నాం. అలాగే ఈ పౌలు కూడా తన ఆత్మలో చూసి ఒక సువార్త, ఒక గాస్పెల్ రాశాడు. అది మిస్ అయింది ఎందుకు? నేను అలా ఆలోచించాను పిల్లలు. ఆ తర్వాత పౌలు చెప్పింది కూడా ఏంటంటే సంపూర్ణ సువార్త. యేసుక్రీస్తు నా కోసం పుట్టారు, నా కోసం మరణించారు సిలువలో, నా కోసం మరణాన్ని గెలిచారు, మళ్ళీ తిరిగి రెండవసారి వస్తారు అనేదాన్ని ఒక సంపూర్ణ సువార్త అంటాం. కొన్ని డెనామినేషన్స్లో ఈ 4 పాయింట్స్లో ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా పౌలు సంపూర్ణ సువార్త సేవకుడిగా సేవ చేశారు కనుక, ఒకవేళ ఆ 4 మాటలు రాశారా, ఇంకేం రాశారు, తను యేసుక్రీస్తుని ఎలా చూశారు అనే దర్శనాన్ని కూర్చున్నటువంటి అది కూడా మనం పొందలేకపోయాం కదా అని చెప్పి నాకు చాలా, ఈ తిమోతి పత్రిక చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇది ఒక ఎనదర్ గాస్పెల్ కదా, ఒక సంపూర్ణ సువార్తతో ఆయన అనుభవం ఏం రాశారు కదా. పౌలు గురించి మనకు బాగా తెలుసు, ఆయన ఒంటికి అంటుకున్నది, దానిలో కూడా యేసు యొక్క పరిశుద్ధాత్మ శక్తి ప్రవహించింది. అంత అభిషక్తిని యొక్క మాటలు మనం మిస్ అయిపోయాం కదా. బాధగా లేదా పిల్లలు? నాకైతే చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. నేను బెటర్ ఇది ఇంగ్లీష్లో చదువుతాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. ఎవరన్నా చదివితే బాగుండనిపిస్తుంది నాకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 15వ వచనం. That is why the book of the Lord's battles speaks of the town of Wahab in the area Sufa and the valleys, the river Arnon. సో ఇక్కడ ఏముంది అంటే కనుక సంఖ్యాకాండము 21వ అధ్యాయము 15వ వచనం. తెలుగులో కూడా చదువుతాను మీకు. యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును, అర్నోన్లో పడు ఏరులను, 6 దేశ నివాస స్థలములను, తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనునన్న మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో ఉంది లార్డ్స్ బ్యాటిల్స్. అసలు యుద్ధం యెహోవాది. హల్లెలూయా. యుద్ధం చేసేది దేవుడే. మనకేమైనా కష్టం వచ్చినప్పుడు మనం యుద్ధం చేయం, మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మన శత్రువు ఆత్మస్వరూపి, మనుషులు కాదు. మనుషులు వెళ్తే మనం వాళ్ళకి బుద్ధి చెప్తాం, 2 దెబ్బలు కొడతాం, లేదంటే ప్రేమగా చెప్తాం, అది మన పద్ధతి ఒకటి ఉంటుంది. కానీ మన శత్రువు ఆత్మ సంబంధి కనుక ఆత్మదేవుడు మనకు కావాల్సిందే. యుద్ధం చేసేది ఆయనే. ఇక్కడ ఇంగ్లీష్లో స్పష్టంగా ఉంది ఏంటంటే లార్డ్స్ బ్యాటిల్స్. దేవుడే చేసిన యుద్ధాలు కొన్ని ఉన్నాయి, వాటిని గూర్చిన ఒక గ్రంథం ఇక్కడ ఉండాలి. అలాంటి ప్రతి బుక్లో దేవుడే యుద్ధం చేశాడు. ప్రవక్తల పక్షంగా, ఆదాం అవ్వల పక్షంగా, అందరి పక్షంగా, నా పక్షంగా, మీ పక్షంగా యుద్ధం చేసేది దేవుడే. కానీ దేవుడు చేసిన ఆ బ్యాటిల్స్ కొన్ని మిస్ అయిపోయినాయి అని చెప్పి, అంటే ఆ యుద్ధాల్లో దేవుడు పోరాడి మనకు జయమునిచ్చి మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి ఆ యుద్ధాలు దేవుడు ఎలా చేస్తుంటాడు మనం నేర్చుకోవద్దా? పిల్లలకి స్కూల్లో చేర్చినాక ఆ అనే అక్షరం రాసి అది ఆడికి వచ్చేస్తుందా? పలక మీద రాస్తే 100 సార్లు దాన్ని దిద్దుతారు కదా, 10 సార్లు దిద్దుతూ ఉంటాడు, అప్పుడు నేర్చుకుంటాడు. మరి యేసయ్య చేసిన యుద్ధాలే మిస్ అయిపోతే మనం సైతాన్తో, అపవిత్రాత్మతో యుద్ధం మనం ఎలా నేర్చుకుందాం చెప్పండి? మనం మిస్ కావట్లేదా ఆ బుక్ని? నేనైతే తప్పకుండా మిస్ అవుతున్నా పిల్లలు. అంతేకాదు ఇక్కడ ఎక్సోడస్, ఈ సంఖ్యాకాండం
ఎక్సోడస్ నంబర్స్ అనే మాటకి మనకి సర్లే అది ఎక్కువైపోద్ది, ఆపేస్తాను, ఇంకా అలా ఎక్స్టెండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ బుక్ మనం తప్పకుండా మిస్ అయ్యాం. కొన్ని పేర్లు కూడా హీబ్రూ పదాలు ఏ అర్థం వస్తాయో తెలుగులో అలా పెట్టబడలేదు పిల్లలు. ఎందుకంటే హెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ టీచర్స్ అస్. ఆ బుక్కి ఉన్న పేరును బట్టి ఆ బుక్లో ఏముందని మనం చెప్పచ్చు. సో అలా హెడ్డింగ్స్ కూడా చాలా చోట్ల కొద్దిగా వేరే అర్థం వచ్చేలాగా ఉన్నాయి. మీకు మొన్న నేను చెప్పాను కదా, హానోకు 6వ తరం వారు అని రాసింది. హానోకు యాక్చువల్లీ 7వ తరం వాడైతే. మరి ఇవన్నీ ఎందుకు దొర్లినాయో నాకు కూడా అర్థం కావట్లేదు. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఇంకొక మాట మనం చదువుకుందాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయము, 2 దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాప ద్రోహములన్నిటిని గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. చూసారా, ఇక్కడ ఒక మనిషి చేసినటువంటి జీవితం, మనుష్య చేసిన ఇతర కార్యములు, మనుష్య మనకు తెలుసు కదా. అంతేకాదు దేవునికి ఆయన ఎలా ప్రార్థన చేశాడు, మరి మన ప్రార్థన నేర్చుకోవాలి కదా. ఒక భక్తుడు ఎలా ప్రార్థన చేశాడో చూసి ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, చేయమా. ఆ ప్రార్థన గూర్చి, ఆ తర్వాత ప్రార్థన అని కూడా లేదు, ఇక్కడ మొర అని ఉంది. తను మొర చేసి మనుష్య ఎలా జయం పొందాడు. అలాగే ఇశ్రాయేలీయుల పేరట, దేవుడైన యెహోవా పేరట, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు అంటే ఏంటి? సౌలు సమూయేలును కలవటానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా దీర్ఘదర్శి ఉన్నాడా అంటాడు. అంటే జరగబోవునది చెప్పేవాళ్ళు. మనం ఇక్కడే ఉంటాము. నేను ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న ఇంటి నుంచి ఒక 50 కిలోమీటర్ల అవతల ఏముందో నాకు తెలుసుదా? 50 కాదు కదా, 50 అడుగుల అవతల ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు ఈ కన్నుతో చూస్తే. కానీ ఆత్మలో మనం చూసినప్పుడు 50 అడుగులు కాదు, 50,000 కిలోమీటర్ల దూరాన్ని ఏదన్నా ఉన్నా కూడా వేరే దేశంలో జరిగే కూడా దేవుడు తెలియచేస్తాడు ప్రవక్తకి. వాళ్ళని ఏమంటారు? దీర్ఘదర్శులు అంటారు, సీయర్స్ అంటారు. మనం ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మోకరించి చక్కగా ప్రార్థన చేయించుకుంటే కనుక మన జీవితంలో ఈ నష్టానికి ఈ కష్టానికి ఏది కారణమో దేవుడు దీర్ఘదర్శికి తెలియచేస్తాడు. సౌలు గాడిదలను పోగొట్టుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారు? సమూయేలు ప్రవక్త గారు, అయ్యా నువ్వు చింతపడకు, గాడిదలు ఎత్తుక్కుంటూ వచ్చావు కదా, అవి దొరికినాయి అన్నారు. వీళ్ళిద్దరు ఒక చోట ఉన్నారు, అవి దొరికింది, ఇంకో చోట దొరికినాయి. ఎలా తెలిసింది మరి? అంటే వాళ్ళకి దేవుడు ఆత్మనేత్రం తెరుస్తారు కనుక. మరి ఆ సీయర్స్ బుక్ ఏది ఇక్కడ? ఆ దీర్ఘదర్శులు రచించిన గ్రంథము ఏది? ఆ దీర్ఘదర్శులు ఎవరు? ప్రవక్తలు అందరూ ఎంతో కొంత దీర్ఘదర్శులే. మనకు చెప్పబడిన దీర్ఘదర్శి సమూయేలు, బాగా తేటగా అలాంటి ప్రవక్త లేరు. సమూయేలు ప్రవక్త లాంటి ప్రవక్త ఇశ్రాయేలీయులకి గొప్ప ప్రవక్త అని మనం చదువుకుంటాం. మరి ఏది దీర్ఘదర్శుల బుక్ ఏది? బుక్ ఆఫ్ సీయర్స్ అని పెట్టుకున్నాను నేను. బుక్ ఆఫ్ సీయర్స్ గ్రంథం ఏది లేదు కదా పిల్లలు. అది చదివినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది. సో మనం ఈ యొక్క మనకి కనపడకుండా, లేదంటే ఇక్కడ రచించబడకుండా, ఈ పుస్తకంలో చేర్చబడకుండా, ఈ యొక్క మనం ఆరాధన పూర్వకంగా చదువుకునే ఈ బైబిల్ గ్రంథంలో చేర్చబడకుండా ఆయా స్థలాల్లో కొన్ని పుస్తకాలు మిస్ అయినాయి. ఒకవేళ నేను చదువుతుండగా నా కళ్ళకి కనిపించినవి నేను రాశాను. ఒకవేళ అవి కాకుండా కూడా ఇంకా చాలా ఉండవచ్చు కదా, మనకు తెలియదు. నేను ఎవరో చెప్పగా విన్నాను ఏంటంటే, రోమా పట్టణంలో ఆ యొక్క రహస్య స్థలంలో భద్రపరచబడి ఉన్నాయి అని చెప్పి నేను విన్నాను. మరి వాటిని ఎందుకు భద్రపరిచారో తెలియదు. అవి ప్రజల్ని ఎందుకు చదువుకోకుండా చేశారో, ఎవరు చేశారు అనేది మనకు తెలియదు పిల్లలు. తెలియని మాట మనం అనకూడదు. కానీ అయితే ఈ సమయంలో మార్టిన్ లూథర్ మహానుభావుడి గురించి ఒక నిమిషం తలుసుకున్నాం. మనకి క్యాథలిక్ చర్చెస్ వచ్చినప్పుడు యేసుక్రీస్తుని గురించి కానీ, యేసుక్రీస్తు వాక్యాన్ని గురించి కానీ పూర్తి వివరాలు ప్రజలకు తెలియదు. అప్పుడంతా చదువులు లేవు కదా. ఆ చదువు లేని వాళ్ళందరూ ఎదురుగుండా కూర్చొని వింటుంటే ఎవరో చదువు వచ్చినటువంటి ఒక పెద్దలు వాళ్ళకి తెలిసిన వాక్యాన్ని మాత్రం చెప్పి, వాళ్ళు ఏది చెప్పాలనుకున్నారో అదే చెప్పి మర్మాలన్నీ దాచేసి
వీళ్ళకి వేరే చెప్తే పాపం అమాయకమైన ప్రజలు అదే విని దేవుని నమస్కరించుకొని వెళ్ళిపోయేటువంటి దినాలు చరిత్రలో జరిగినాయి పిల్లలు. అలాంటి టైంలోనే దేవుడు మార్టిన్ లూథర్ అనే మహానుభావునికి ఈ నమస్కారం, ఈ మార్టిన్ లూథర్ను లేపి, అది కాదు నువ్వు బైబిల్ని కష్టపడైనా సరే అన్ని భాషల్లోకి స్పెషల్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రజలకు ఆ వాక్యాన్ని అందించాలి అనేటువంటి భారాన్ని పెట్టినప్పుడు మార్టిన్ లూథరు ప్రతి క్షణము ఏ క్షణం ఆయన హత్య చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో అక్కడక్కడ దాగి స్నేహితుల ఇళ్లలో ఉండి ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి త్వరగా పాంప్లెట్స్ లాగా అసలు సత్యం అంటే ఇది, యేసుక్రీస్తు సత్యము, మీరు తెలుసుకోండి, పరిశుద్ధాత్మ సత్యాన్ని తెలుసుకోండి అని చెప్పి ప్రజలందరికీ విరివిగా ప్రజల్లోకి వాక్యం రావటానికి కారణమైన మహానుభావుడు మార్టిన్ లూథర్. అలాగే ఇప్పుడు నేను చెప్పిన మిస్ అయిన పుస్తకాలని ఎవరైనా భారం తీసుకొని ప్రజలకు అందేలాగా చేస్తే బాగుండని నాకు చాలా ఆసక్తి అనిపించింది. పిల్లలు ఎంత ఆరాంగా ఎంత తృప్తిగా మనం పోతే పోయింది. ఇంకా బైబిల్ లాంటి పుస్తకాలు ఒక 3 ఉంటే 4 ఉంటే పార్ట్ 1 పెట్టుకోవచ్చు కదా, మనం అవన్నీ కొనుక్కోవచ్చు కదా. ఎన్ని వస్తువులు, ఎన్ని చీరలు, నగలు అన్ని ఇల్లంతా నింపుకుంటామే. ఈ బుక్స్ ఇలా మిస్ అయిపోయే కంటే బైబిల్ 1, 2, 3 అని కూడా పెట్టుకోవచ్చు కదా. లేదంటే ఇంకో పేరు యాషార్ గ్రంథం అని పెట్టుకున్నట్టు అట్లాగైనా పెట్టుకోవచ్చు కదా, పెట్టుకొని చదువుకోవచ్చు కదా. మార్టిన్ లూథర్ లాంటి మహానుభావుల్ని దేవుడు లేవనెత్తాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేకపోతే ఈ పాటికి ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు కాదు, క్యాథలిక్సే ఉండేవాళ్ళు. కొంచెమైనా సెన్స్ ఉంటే మత్తయి సువార్తలో జ్ఞానులు ఎవరు, చదువు రాని వాళ్ళు కాదు, జ్ఞానులు, మహాజ్ఞానులు వాళ్ళు ప్రపంచం అంతటి నుంచి యేసుక్రీస్తుని ఎత్తుక్కుంటూ వెళ్ళి వాళ్ళు యేసు తండ్రిని చూసినప్పుడు మరియను మొక్కారా, ఎవరిని మొక్కారు, ఎవరిని పూజించారు? యాక్చువల్లీ అక్కడ పెద్దవాళ్ళు యోసేపు మరియ, పెద్దవాళ్ళకి కదా ముందు పూజ చేసుకోవాలి, నమస్కరించుకోవాలి. కానీ యేసుక్రీస్తుకి పూజించినట్టుగా మనం వాక్యాన్ని చదువుకుంటాం. అంటే ఎవరిని పూజించాలి? సో ఈ అపవిత్రాత్మ ఏం చేసింది? యేసుక్రీస్తుని అనే ఆయన్ని వెనక్కేసేసి కిందకేసేసి కనపడకుండా చేసి ఇంకా దేన్నో పూజ చేసేలాగా ప్రజలను మలుపుతుంటే మార్టిన్ లూథరు ఆ యొక్క వాక్యాలను తీసుకొచ్చాడు. కనుకే ప్రొటెస్టెంట్ సంఘాలు ఈ విధంగా ప్రపంచమంతటా వర్ధిల్లి సత్యదేవుడైన యేసు గురించి తెలుసుకొని, పరిశుద్ధాత్మను గురించి తెలుసుకొని ఇంత భయంకరంగా సేవ జరగటం అనేది మనం గమనించగలుగుతున్నాం. ఆ ఒక్క మహానుభావుడి యొక్క త్యాగం. అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ బైబిల్లో మిస్ అయినాయి అన్న విషయాలు ఇంకా ఎన్నున్నాయో నాకు తెలియదు, నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేశాను. వాటన్నిటిని ఎవరన్నా వెలుగులోకి తేవాలని మనందరం ప్రార్థన చేద్దాం పిల్లలు, సరేనా? జాయిన్ విత్ మీ. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, తప్పకుండా ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేసే మీ దగ్గరకు వచ్చే మీరు చేయండి. మీరు చేసే ప్రతి ప్రార్థనలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, కానీ మిస్ అయిన బుక్స్ మనం ఎలా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.